ప్రైజ్ లార్డ్. ప్రభు యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 8వ అధ్యాయము 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రులను దర్శించుటకు వాడేపాటివాడు. ప్రేమిన వాళ్ళారా, దావీదుకు ఒక వింతైన ఆలోచన వచ్చింది. ఇక్కడ యేసు ప్రభుని ఎరిగిన మనం కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఏమని అంటే నీవు ఆకాశమును నీ చేతి పని అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషి ఏదైనా తయారు చేస్తే దాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. అరే, ఇది బాగుంది, ఇది విచిత్రంగా ఉంది, దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని అనుకుంటారు. అదే రీతిగా ఈ ఆకాశము, చంద్ర నక్షత్రములు, ఈ సృష్టి అంతటిని తయారు చేసిన దేవుని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోయే పరిస్థితిలో దేవుడు తయారు చేసినాడు. ఆ తయారు చేసిన దేవుడు అంత గొప్ప దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమాత్రము అసలు అర్హత లేదు. ఆ సృష్టితో పోల్చుకుంటే మనిషి ఏమాత్రము అర్హత లేనివాడు. కానీ దేవుడు యేసు ప్రభు సృష్టి కంటే ఎక్కువగా నిన్ను నన్ను ఎంచినాడు. అది అద్భుతం. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమున ప్రభువును నువ్వు గణపరచబద్ధుడమైనావు, నేను గణపరచబద్ధుడమైనా. ఎందుకంటే ఈ సృష్టి అంతటి కంటే నన్ను నిన్ను విలువగా ఎంచిన ప్రభువు. ఎందుకంటే ఈ సృష్టి ఆయన పోలిక లేదు, కానీ మనల్ని ఆయన పోలికగా చేసినాడు. ఆయన స్వరూపమందు చేసినాడు. ఆయన యొక్క వాక్కును మనకిచ్చినాడు. మన కొరకు తన ప్రియకుమారుని లోకానికి పంపినాడు. మనము తప్పైన ప్రతి స్థలంలో విడిపించడానికి తన కుమారుని యొక్క రక్తము మనకు సిద్ధంగా ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి, ఆయన రక్తం ఈ పాపము శుద్ధి కాదు అనే లేనే లేదు. ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేసి తన వాక్యం చేత, తన సంఘం చేత, తన ఆత్మ చేత ప్రభువు నడిపించినాడు. నడిపించే సమర్థుడు. ఈ ఉదయమున ప్రియమైన వాళ్ళారా, మొదటి దినముననే 2024 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఆ గొప్ప దేవుని, ఆకాశమును భూమిని మాట చేత సృజించిన ఈ సృష్టికర్త, ఆయన చేతి పని అయిన సృష్టి ఇది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈనాడు ఇంకా బతికించినాడు. ఇంకా మనం బతికున్నామంటే ఆయనను మహిమపరచడానికే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు అని ప్రభు చెప్తున్నాడు. మనము ఆయనను మహిమపరచడానికే ఉన్నాము అనే విషయం మనం మర్చిపోదు. మన పని అది. మొదట ఆదాముకేమో ఏదోను తోటను సేద్యపరచమన్నాడు, ఆయన తప్పిపోయినాడు. మనల్ని ఏం చేసినాడంటే సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని ఆ పాపము నుంచి విడుదల చేసి ఏమన్నాడంటే ఆయనను ఆరాధించడానికి, ఆయనను వెంపరచడానికి మనల్ని సమకూర్చినాడు, మనల్ని భద్రపరిచినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఆ సృష్టి కంటే ఎక్కువగా ఎంచుకొని తన పోలికలో చేసినందున మనం హృదయం ఆరాధించాలి. అంతేగాక తన పోలికలో ఉన్న మనము తప్పిపోయిన కారణాన ఆ పరలోకం వదులుకొని ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. మన పోలికగా మారి ప్రాణం పెట్టినాడు, విమోచించినాడు, విడుదలనిచ్చినాడు. ఈ గొప్ప రక్షణ పొందిన మనము, ఈ గొప్ప భద్రతలో ఉన్న మనము యేసు క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరమంటే క్రీస్తు శకంలో ఉన్నాం అనే మాట ఏమిస్తుందంటే యేసులో ఉన్నవారము. మనం యేసులో ఉన్నవారం. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు నేను ఒప్పుకోనన్నా కానీ నువ్వు యేసు ప్రభులో ఉన్నావు. ఈ దినము నీ పుట్టుక ఆయన శకంలో ఉంది, నీ మరణము ఆయన శకంలో ఉంది, నీ జీవితం ఆయన శకంలో ఉంది అని గుర్తుపెట్టుకొని మనం తగ్గించుకొని ఆయనను మహిమపరిచి ఈ నూతనమైన సంవత్సరంలో నూతనముగా ఆయనను వెంబడిద్దాం. దేవుడి మాట దీవించును గాక. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై స్తోత్రములు తండ్రి. సంవత్సరం అంతా పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై స్తోత్రములు. హృదయం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీ చేతి పని కంటే మమ్మల్ని ఎక్కువగా ఎంచి నీ పోలికలో, నీ స్వరూపమందు మనల్ని సృజించినారు. అంతేగాక తప్పైన మమ్మలను విడిపించడానికి దిగి వచ్చి ప్రాణం ఇచ్చి రక్షించి విమోచించి నేటికి నీ వాగ్దానం చేత, వాక్యం చేత, సంఘం చేత, ఆత్మ చేత నడిపిస్తున్న నీ ప్రేమకై స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా
నీ యందు నీ అడుగుజాడల్లో నీ వాక్యానుసారంగా జీవించిన కృపనీయమని స్థుతులు అర్పిస్తూ హృదయమారని ఎదుట సాగిలపడి మనం తగ్గించుకొని ఈ కొద్ది వినుపములు బతిమాలి యేసు ప్రభు నామములో సమర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.